ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. పసిడి పడిపోతుంది. వారం రోజులుగా బంగారం దిగి వస్తుంది. భారీగా పెరిగిన గోల్డ్ రేట్ డౌన్ అవుతుంది. భవిష్యత్తులో వీటి ధరలు మరింత తగ్గుతాయని మార్కెట్ నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. రీసెంట్ గా తగ్గేదిలే అంటూ రాకెట్ లా దూసుకెళ్లిన బంగారం వెండి ధరలకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్లలో హెచ్చుతగ్గుల ఫలితంగా మన దేశంలోనూ పసిడి వెండి ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఇవాళ మరో ₹1000 తగ్గింది గోల్డ్. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹1,57,740 ఉంటే 1000 తగ్గింది. ఇక వెండి కూడా ఈ రోజు 2,67,900గా ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మనతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు అందుబాటులో ఉన్నారు. సత్యనారాయణ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. సో ఏదైతే గోల్డ్ తగ్గుతుందని చాలా మంది ఆశలు పెట్టుకున్నట్లు కూడా ఈ రోజు కాస్త ₹1000 తగ్గినప్పటికీ భవిష్యత్తులో కూడా ఇది తగ్గుతుందన్న చాలా మంది అనుకుంటున్నారు. సో ఇది వాస్తవమేనా? వాస్తవమే, కాకపోతే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఎలా ఇప్పుడు ఇవాళ ఏదైతే అంటే మనం అనుకుంటున్నామో, రష్యా అంటే నిన్నటి న్యూస్ లో మనం చెప్పడం జరిగింది, రష్యా వాళ్ళు చర్చలకు వస్తారు అనేది, ఉక్రెయిన్ వాళ్ళు మళ్ళీ అమెరికా డాలర్ తోటే బిజినెస్ చేయాలి అనేది మెయిన్ న్యూస్. దాంతో రాబోయే రోజుల్లో అంటే ఇక్కడ ప్రపంచ దేశాలన్నీ ట్రేడ్ డీల్స్ అయిపోయినాయి ఆల్మోస్ట్. కాబట్టి ఇక ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు, యుద్ధాలు ఉండవు, వార్లు ఉండవు. ఈ రష్యా, ఉక్రెయిన్, గాజా, ఇజ్రాయెల్ ఇవన్నీ కూడా చర్చలకు వస్తూ ఉన్నాయి. అందుకోసం ఇంకేముండదు అనే ఉద్దేశంతో మార్కెట్ పెరుగుతుంది. గోల్డ్, సిల్వర్ మళ్ళీ పాత రోజుల మాదిరి కాదు, కానీ ఓవరాల్ గా అయితే చిన్నగా పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు $5,000 లోపు వచ్చేయడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో అంటే ఇంకొక 1.5-2 years లో $3,000 కూడా రావచ్చు అనేది ఒక బ్లూంబెర్గ్ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ఒక వాళ్ళు వార్త రాయటం జరిగింది. అయితే $3,000 రావడానికి ఏంటిది రీజన్ అంటే, ఎప్పుడైతే దేశాలన్నీ కూడా ట్రేడ్ డీల్ క్లియర్ అయిపోయినాయో ఆటోమేటిక్ గా ఇక ఎఫెక్ట్ ఉండదు అంటే ఎఫెక్ట్ అంటే మైనస్ అనమాట, నెగిటివ్ ఉంటుంది. ఎందుకోసం అంటే ఎప్పుడైనా కానీ షేర్ మార్కెట్ కు పాజిటివ్ ఉంటే గోల్డ్, సిల్వర్ నెగిటివ్. అయితే ఇప్పుడు షేర్ మార్కెట్ పాజిటివ్ గా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా గోల్డ్, సిల్వర్ ఫాలో అవడం జరుగుతుంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఇక దాని మీద ఫోకస్ చేయరు. వరల్డ్ ఎకానమీ స్ట్రాంగ్, డాలర్లు ఇక అంటే డాలర్ స్ట్రాంగ్ అయిపోయి ఎకానమీ స్ట్రాంగ్ అయిపోయి ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ అయితే బిజినెస్ లో పెరుగుతుంది అనమాట. అప్పుడు షేర్ మార్కెట్ పాజిటివ్. ఇకపోతే ఇవాళ న్యూస్ వచ్చేటప్పటికి ఎకానమీ డేటా వస్తుంది రేపు బుధవారం రోజు, ఏది అమెరికాలో. అదొక రీజన్. తర్వాత ఇవాళ యుఎస్, చైనా కొన్ని దేశాల్లో హాలిడే ఉంది వాళ్ళ ఒకటి. తర్వాత మళ్ళీ ఇరాన్, అమెరికా చర్చలు జరుగుతూనే ఉన్నాయి, ఇంకా అది ఏం కాలేదు ఇంకా. తర్వాత ఈ ఫెడరల్ రిజర్వ్ మీటింగ్ కూడా ఉంది బుధవారం రోజు. మళ్ళీ తర్వాత ఈ పీసీఈ డేటా వస్తుంది శుక్రవారం రోజు. ఇవాళ మంగళవారం, శుక్రవారం రోజు పీసీఈ డేటా అంటే పర్సనల్ కన్స్యూమర్ ఎక్స్పెండిచర్ డేటా. ఈ డేటాల కోసం చూస్తుంది. అంటే ఇన్ఫ్లేషన్ ఎలా ఉండొచ్చు, ఈ ఎకానమీ డేటా ఎలా ఉంటుంది, వీటన్నిటి మీద మార్కెట్ గమనిస్తుంది. కాబట్టి ఇవన్నీ పాజిటివ్ లోనే కనుక ఉంటాయా, ఎలా ఉంటాయి, న్యూట్రల్ ఉంటుందా, దాన్ని బట్టి మళ్ళీ గోల్డ్, సిల్వర్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. కానీ ఓవరాల్ గా మీరు అన్నట్టు గోల్డ్, సిల్వర్ ఏమి ఇక ఆలోచించక్కర్లే. ఎవరైతే కొనుక్కోదలుచుకున్నారో వాళ్ళు కొనుక్కోవటం, ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే గ్రాడ్యువల్ గా ఇన్వెస్ట్ చేయటమే తప్ప అప్పటి రోజులు మాదిరి పెరిగేది ఉండదు. ఈ జనవరి 30వ తారీఖు, ఫిబ్రవరి 1వ తారీఖు, 2వ తారీఖు మాదిరి ఒక్క 3 రోజుల్లోనే ఇంత పెరిగి 54% కి, అంటే 3 రోజులు 18% పడిపోయినాయి. అలా జరిగే అవకాశాలు లేవు. అట్లని తెల్లారపాటికి 20,000, 30,000 అంటే అప్పట్లో ఏం జరిగింది, కిలో కొనుక్కుంటే కిలో మందం అంటే మార్జిన్, సపోజ్ ఇప్పుడు 15,000, 20,000 మార్జిన్ కిలో కడితే తెల్లారపాటికి 20,000, 25,000 పెరిగింది. అంటే 100% కూడా 1 డేలో వచ్చిన రోజులు ఉన్నాయి గతంలో. ఇప్పుడు ఇక అటువంటి రోజులు కనబడట్లేవు, రావు. ఎందుకు అంటే వరల్డ్ ట్రేడ్ డీల్ క్లియర్ అయిపోయింది. అప్పట్లో ఏంటిదంటే ప్రతిరోజు ఏదో ఒక ఈవెంట్ అనమాట. అంటే ఈవెంట్ అంటే న్యూస్, ట్రంప్ ఏదో ఒక న్యూస్ చెప్పడం, దాని మీద గోల్డ్, సిల్వర్ మీద ఎఫెక్ట్ బాగా పట్టడం జరిగింది. ఇప్పుడు ట్రంప్ మారిపోవటం జరిగింది. ప్రపంచ దేశాలతో ట్రేడ్ డీల్ క్లియర్, మెయిన్ ఇదే బెనిఫిట్. ట్రేడ్ డీల్ ఎప్పుడైతే క్లియర్ అయిపోయినాయో ప్రపంచ దేశాలతో ఇక ఏమి గొడవలు ఉండవు. ఇక ఆయన ఇంకో 3 ఏళ్ళు ఆయన పని చేసుకుంటూ పోతాడు. 3 ఏళ్ళు కాదు, 3 ఏళ్ళు ఉంటాడు, కానీ 2 ఏళ్ల లెక్కలు. లాస్ట్ ఇయర్ మళ్ళీ ఫైనల్ ఇయర్ వచ్చేటప్పటికి అంటే మళ్ళీ ప్రచారాలు ఇక వాళ్ళవి ఉంటాయి. కాబట్టి 3 ఏళ్ళు పేరుకి
మనం ఇక అందుకనే వాళ్ళు 2 ఏళ్లు పెట్టిర్రు అనమాట. 2 ఏళ్లలో మళ్ళీ $3,000 వరకు రావచ్చు అనేది ఒక విశ్లేషణ. రావచ్చు కూడా, ఎందుకోసం అంటే కాకపోతే ఈసారి అంతగా స్లోగా తగ్గే అవకాశాలు ఉంటాయి ఓవరాల్ గా. ఎందుకు అంటే ఒకసారి జనాల్లో అవేర్నెస్ వచ్చినాక గోల్డ్ పెరిగినా తగ్గినా ప్రాఫిట్ బుకింగ్లు అనుకోండి, షార్ట్ కవరింగ్ అనుకోండి, ఇన్వెస్ట్మెంట్లు అనుకోండి, బాగా పడుతుంది అనుకోండి కొన్నాళ్ళే అని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్కి వెళ్తారు. కొంచెం పెరగగానే ఇక ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశాలు ఎక్కువ జరుగుతాయి. ఎందుకంటే తెలవనప్పుడు వేరు, తెలిసిన తర్వాత వేరు. అవేర్నెస్ వచ్చిన తర్వాత ఒక వెమ్మటే అనమాట. అంటే అరే తగ్గిపోయింది కొనుక్కుందాం అప్పుడు మిస్ అయిపోయినాం అని చాలా మంది ఇప్పుడు ఆల్రెడీ రోజు అంటే నిన్న అనుకోండి మొన్న అనుకోండి 2 రోజుల నుంచి తగ్గుతుంది అనగానే మరి ఇన్వెస్ట్ చేద్దామండి, కొనొచ్చా అండి, కొనుక్కుందామండి అని అనేవాళ్ళు ఉంటూనే ఉంటారు. ఎందుకంటే ఈ ఆపర్చునిటీ కోసం అనేది, ఎందుకంటే బాగా హైకి పోయి తగ్గింది కదా మళ్ళీ పెరగకపోతుందా అనేది ఉంటది. కానీ అక్కడ హైలో కొనుక్కున్న వాళ్ళు చాలా మంది దొరికిపోయారు ఇప్పుడు మార్కెట్ కి. వాళ్ళు మళ్ళీ ఇప్పట్లో వచ్చే లేదు. చెప్పమ్మా. రైట్ అండి, థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు.